కరుణు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. కృప చూపండి. నీ దాసుడు బాగా వాడుకోండి. ఈ రాత్రి సిలువబడిన క్రీస్తు ప్రకటింపబడులోగా మీ సహాయం అందించి ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన లివింగ్స్టన్ గారికి, ప్రభుదాస్ అన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయాన్ని విజయానందం అన్న గారికి అప్పచెప్తున్నాం. ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. చేరొచ్చిన ప్రియమైన దైవజనులకు, పెద్దలకు, సహోదరులకు, సహోదరులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరోసారి మీ మధ్యకు రావటానికి ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘమునకును, పెద్దలకును, బాధ్యత కలిగిన ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని దాసులు ఐజక్ గారు పొన్నూరు, అలాగే రత్నాకర్ గారు నెల్లూరు, అలాగే జాన్పాల్ గారు లోపాడు, ఈ దాసులతో కలిసి పనిచేయటం సంతోషం. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాము. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము వచనం 15 నుండి చదువుతున్నాను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని, తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యెహోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 22వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. గనుక అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. యేసుక్రీస్తునందు మాకు దయచేసిన గొప్ప రక్షణకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మేదరమెట్లలో రాజీవ్ నగరి కాలనీలో మీరు ఏర్పాటు చేసుకున్న జీవం గల సంఘమును బట్టి, పరిశుద్ధులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీ దీనదాసులు యెషయా గారు ప్రభువా, మీ కృపచేత రక్షించబడి మీ సేవకు పిలువబడి మరి చక్కటి పరిచర్య జరిగించి మీ పిలుపు అందుకున్నారు నాయనా. ఆ సేవను మీరు కొనసాగిస్తూ బాధ్యత కలిగిన వారిని, నమ్మకం కలిగిన వారిని లేవనెత్తి మీరు కొనసాగిస్తున్నందులకై స్తుతిస్తున్నాం. ప్రియమైన ప్రభువా, ఈ రాత్రి నాయన ఇంతవరకు శ్రేష్టమైన కీర్తనలతో
మీ నామమును ఘనపరిచారు. మరొకప్పుడు మీ పక్షంగా ఉండగా సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును మా పక్షంగా దీవించండి. మాకు మేలు, మీకు మహిమ కలిగించండి. పాపికి రక్షణ కలిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతులు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. అలాగే 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకున్నాం. 22వ అధ్యాయంలో 3వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. పిల్లరా, 3 వ్యక్తులు 3 పేర్లు కనబడుతూ ఉన్నాయి. మీరు గమనించారా? 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోయాదా, 24వ అధ్యాయము మొదటి వచనంలో యోవాషు, 22వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరిలో అతల్య, ఆమె పేరు అతల్య అని ఉందన్నమాట. మనము 3వ వచనం చదివాం కదా, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అంటే ఇక్కడ అహజ్యా తల్లి పేరు అతల్య అని 2వ వచనం ఉందన్నమాట. 3 పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి: యెహోయాదా, యావాషు, అతల్య. 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం, 3 అధ్యాయాలలో 3 వ్యక్తుల యొక్క జీవితాన్ని లేక వారి ప్రవర్తన, వారి యొక్క మరి విధి విధానాలను దేవుడు రాయించాడనమాట. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో కూడా అక్కడ 2 అధ్యాయాల్లో ఈ 3 గురించి రాయించాడు. రాజుల 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలలో సేమ్ వచనాలు దేవుడు రాయించాడనమాట. కనుక రాజుల 2వ గ్రంథం 11, 12 అధ్యాయాల్లో కూడా ఈ సంగతులు ఉన్నాయి. ఇక్కడ 3 అధ్యాయాలు తీసుకున్నాడు, అక్కడ 2 అధ్యాయాలు తీసుకున్నాడు. మొత్తం 5 అధ్యాయాల్లో 2 స్థలాలలో 3 వ్యక్తులు జీవిత విధానాన్ని అక్కడ మనకి దేవుడు రాయించి ఉంచాడు. ఈ సంగతులు మనకి ఎందుకండి? జరిగిపోయింది కదా, చరిత్ర కదా, మనకి ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. దృష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతములో మనకి బుద్ధి కలగటానికి రాయబడ్డాయన్నాడు. కనుక పాత నిబంధనలో ఉన్న సంగతులు తీసివేయాలి, కొట్టివేయాలి అనేది కాదు, కానీ పాత నిబంధనలో ఛాయగాను క్రొత్త నిబంధనలో నిజస్వరూపముగాను ఉన్న సంగతులని మనం ధ్యానించటం సహాయకరమే. పిల్లర్ 3 వ్యక్తులు, వారి పేర్లు మనం విన్నాము. అందులో యెహోయాదా, ఆయన యాజకుడు అని రాశాడు. 24వ అధ్యాయం 2వ వచనంలో యాజకుడైన యెహోయాదా అని రాశాడు అనమాట. అలాగే 24వ అధ్యాయము మొదటి వచనంలో యావాషు ఏలన ఆరంభించినప్పుడు, అంటే ఇతడు యోధా ప్రజలను ఏలుబడి చేశాడు. దావీదు యొక్క సంతానంలో నుండి మనం చదువుకుంటూ వస్తే ఇతడు 9వ రాజు దావీదు. అలాగే మీరు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8, 9 వచనాలు లేక 9 వచనాల నుంచి మీరు చదువుకుంటూ వస్తే దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆషా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, యావాష్, యోధా రాజులలో ఇతను 9వ రాజు అని 3వ అధ్యాయం చెప్తా ఉందన్నమాట. అంటే ఇది ఆ కాలంలో జరిగిన సంగతులని మనకు ఒక చిన్న వివరణ. యెహోయాదా ఎప్పుడు వాడు, యావాషు ఎప్పుడు వాడు, అతల్య ఎప్పుడుది అని మనం ఆలోచన చేస్తే చరిత్రలోనికి వెళితే దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద మొదటగా రాజుగా, సౌలు తర్వాత రాజుగా ఉన్నాడు. దేవుడు కోరుకున్నవాడు దావీదు. అక్కడి నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వస్తే ఈ యావాషు 9వ వాడు అని దేవుని వాక్యం చెప్తా ఉందన్నమాట. ఆ తరములో జరిగిన సంగతులు ఇవి. ఇప్పుడు మన ప్రధాని మోడీ గారు
మంత్రి గారు చంద్రబాబు గారు కాలంలో మనం ఉన్న ఒక చిన్న వివరణ కోసం అనమాట. అలాగే 22వ అధ్యాయంలో అతల్య ఆమె దేశమును పాలించునని 12వ వచనం ఉంది. 22:12 ఆఖరులో ఆ కాలమున అతల్య దేశమును పాలించును అంటే ఈమె రాణిగా కనబడుతుందన్నమాట. ఈమె పాలించడానికి హక్కు లేదు, అధికారం లేదు, అర్హత లేదు. కానీ ఆమె దుర్మార్గమైన జీవితాన్ని బట్టి ఆమె కోరిక, ఆమె యొక్క ఆకాంక్ష, పదవి ఆకాంక్ష అన్నమాట. కనుక ఆమె ఒక మాటలో చెప్పాలంటే దొంగరాణి అన్నమాట. దొంగరాణి. ఈవిడ రాణి కాదు, దేశమును పాలిస్తుందన్నమాట వాస్తవమే. కానీ బలవంతంగా అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్నామే. 3 వ్యక్తులు, ఒక యాజకుడు, ఒక రాజు, ఒక రాణి, మనకి 3 అధ్యాయాల్లో కనబడుతూ ఉన్నారు. ఇందులో మనకు పాఠం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రభువు మనల్ని పాపముల నుండి పిలిచి దేవుని యొక్క పరిశుద్ధతలో మనకు పాలు ఇచ్చి మనల్ని రాజులైన యాజకులుగా చేశాడన్నాడు కదా. ఇక్కడ రాజులు యాజకులు వేరు. యోధా గోత్రం అందులో రాజులు, అలాగే లేవి గోత్రం అందులో యాజకులు ఉన్నారు. వేరు గోత్రాల నుంచి యాజకులు వచ్చారు, రాజులు వచ్చారు. కానీ మనల్ని యేసు రక్తంలో, ఒకే రక్తంలో కడగబడిన వారిని రాజులైన యాజకులుగా చేశాడు. ఎంత గొప్ప సంగతి చూడండి పిల్లరా. అయితే ఈ భాగంలో మనం చదువుకున్న భాగంలో 3 వ్యక్తుల యొక్క జీవిత విధానం చాలా వేరువేరుగా కనబడుద్ది అన్నమాట. అతల్య ఆమె జీవితం, యావాషు ఆమె జీవితం, అలాగే యెహోయాదా ఆయన జీవితం, యావాషు ఆయన జీవితం, అతల్య ఆమె జీవితం వేరువేరుగా కనబడతాయి. ఒకే దేశంలో ఉన్నారు, యోధా దేశంలో. పిల్లరా, అది దేవుని దేశం, యెహోవా దేశం కదండి. దేవుడు ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం కనాను దేశం. దాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చాడు కనుక ఇశ్రాయేలు దేశం అన్నాడు. దేశం ఒకటే, కానీ జీవితాలు వేరుగా ఉన్నాయి. ఒకే సంఘం కదండి, దేవుని సంఘం సార్వత్రికంగా ఉంది, స్థానికంగా కూడా ఉంది. చాలామంది ఉన్నారు సోదరులు, కానీ జీవితం అందరిది ఒకే రకంగా లేదు. విన్నారా? రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభువుని సేవించే మనం ఒకే సంఘం, ఒకే పాత్రలో ఉంది, ఒకే పాత్రలో తిని త్రాగేవారం నిజమే, కానీ జీవితాలు ఒకే రకంగా లేవు. ఇక్కడ మనం చూస్తే యెహోయాదా ఆత్మ సంబంధిగా కనబడతాడు, యావాషు శరీర సంబంధిగా కనబడతాడు, అతల్య ప్రకృతి సంబంధిగా కనబడుద్ది. ఈరోజు రేపు ఈ 3 జీవితాల చరిత్రలో క్లుప్తంగా నాకు ఇవ్వబడిన సమయంలో మీదటి ఉంచాలని ప్రభు ఆత్మ ప్రేరణ. కనుక 3 వ్యక్తులు వారి జీవితాలు డిఫరెన్స్గా కనబడుతూ ఉన్నాయి. అంటే క్రొత్త నిబంధనలో ఆ మాటలు రాశాడు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు అని రాశాడు. సంఘములో ఆత్మ సంబంధులు ఉంటారు, సంఘములో శరీర సంబంధులు ఉంటారు, సంఘములో ప్రకృతి సంబంధులు ఉంటారు అని చాలా స్పష్టంగా రాశాడు అనమాట. కనుక ఇప్పుడు మనం ఏ సంబంధి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధులకు క్రీస్తుని ఆయిపేట మెదుట బల నమ్మకమైన దాసురాల అని మెప్పు ఉంటుంది, జీతం ఉంటుంది. పిల్లరా, శరీర సంబంధులకు ఇక మీకు తెలిసిందే. ఇక ప్రకృతి సంబంధుల గురించి చెప్పండి. వారు ఆత్మ లేని వారు అని రాశాడు యోధా పత్రికలో. కనుక పిల్లరా, స్థానిక సంఘంలో మనం ఏ సంబంధులుగా ఉన్నాం మనం కదండి, ఏ సంబంధులుగా ఉన్నామో ఆలోచన చేసుకుందాం దేవుని వాక్యాన్ని. కనుక ఆత్మ సంబంధులుగా, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా 3 సంబంధులను దేవుని వాక్యం చూపిస్తూ ఉండగా, దయచేసి ఇంకా ఎవరైనా నమ్మాము, బాప్తిసం పొందాము అని వస్తూ ప్రకృతి సంబంధాలుగా ఉంటే తీవ్రమైన నష్టం ఉంది పిల్లరా. చూసుకోండి, యోధా పత్రిక చదువుకోండి.
శరీర సంబంధులుగా ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. ఇక ఆత్మ సంబంధులు వీళ్ళే పిల్లల దేవునికి మహిమ తెచ్చేవారు, రానున్న తరాలకు మాదిరిగా జీవించేవారు, పిల్లల తమ కుటుంబాలకు ఆశీర్వాదం తెచ్చేవారు, స్థానిక సంఘములో పిల్లల మరి మంచి ప్రవర్తన కలిగిన వారు, ఆత్మ సంబంధులు. కనుక 3 సంబంధాలు మనం ఈ 2 దినాలు ఈరోజు రేపు మనం గమనించుదాం పిల్లరా. ఒక 3 విషయాలు మీ ఎదుట ఉంచి నేను సమయం దేవుని దాసులకి ఇవ్వాలనుకుంటున్నాను. అందులో మొదటిది ఏంటంటే దినవృత్తాంతముల 2వ గ్రంథములో యెహోయాదాను గురించి ఒక 3 విషయాలు. రాత్రి చూడండి 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై అని ఉందన్నమాట. ఆయన పేరు యెహోయాదా. మరి 24వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమన్నాడు, యాజకుడైన యెహోయాదా అన్నాడు అనమాట. అంటే ఇతడు లేవి గోత్రానికి చెందినవాడు. ఆయన పేరు యెహోయాదా. ఆయన వృత్తి లేక ఆయన స్థితి, ఆయన యాజకుడిగా కనపడుతున్నాడు. దేవుని మందిరములో యాజక సేవ, దేవుని సేవ, దేవుని పక్షంగా ప్రజలకు చేసే సేవ ఆయన యాజకుడైన యెహోయాదా అని చెప్పబడుతూ ఉంది. 24వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి ఉన్నాడు, రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచానుందనమాట. మీరు గమనించారా? ప్రధాన యాజకుడగు యెహోయాదా అని ఉందన్నమాట. అంటే యెహోయాదా యొక్క ఆత్మీయమైన స్థితి, ఆయన ఎదుగుదల కనపడుతూ ఉంది. 1 ఆయన పేరు యెహోయాదా, 2 ఆయన యాజకుడైన యెహోయాదా, 3 ప్రధాన యాజకుడైన యెహోయాదా. ఈ 3 మాటలు మీరు ఆలోచన చేస్తే ఆయన ఎదుగుదల, యెహోయాదా ఎదుగుదల కనబడతా ఉంది. బాబు వింటున్నారా? కనుక ఆత్మీయమైన ఎదుగుదల కనబడతా ఉందన్నమాట. ఒక బిడ్డ తల్లిదండ్రులకు జన్మిస్తే, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా వాళ్ళు ఏం కోరుకుంటారంటే రోజు రోజుకి ఏం చేయాలి, ఆ బిడ్డ ఎదగాలి కదా. పాలిచ్చి పెంచుతూ ఉండగా బలం కలిగా బిడ్డ ఆ శరీరము, ఆ ఎత్తు, అవన్నీ కూడా ఆ శరీరం అంతా కూడా అభివృద్ధి అవుతూ ఉండాలి. అప్పుడే ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, పిల్లరా రక్షించబడిన తర్వాత వాక్యమనే పాలు తాగుతూ, దేవుని వాక్యమనే ఆహారం భుజిస్తూ, దేవుని వాక్యమనే క్రొవ్వు మెదడుల మరి బలమైన ఆహారం భుజిస్తూ ఆ వ్యక్తి లేక సోదరి, ఆ సోదరుడు ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలి పిల్లరా, ఎదిగిన వారుగా ఉండాలి. మీరు గమనించారా? ఎదిగితే మనము ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో కొరింథీయుల అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో తిమోతి శిష్యుడిగా కనపడ్డాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో పత్రికల్లో అతడు పరిచారకుడిగా కనపడ్డాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి అతడు దైవజనుడిగా కనపడుతూ ఉన్నాడు. విన్నారా? శిష్యుడు, పరిచారకుడు, దైవజనుడు ఒకే వ్యక్తి. నిజమే, స్థానిక సంఘములో ఆయన రక్షించబడి తిమోతి ఆయన అంచెలంచులుగా ఆయన ఎదిగిన అనుభవాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఒక యెహోయాదా పుట్టినప్పుడు ఒక రోజు అయింది. లేవి గోత్రంలో పుట్టుంటాడు, మగబిడ్డగా పుట్టుంటాడు యెహోయాదా అనుకుందాం. కానీ ఆయన పెరిగిన తర్వాత 20 ఏండ్లు వచ్చిన తర్వాత ఆ యాజక సంబంధమైన సేవలో ఆయన నేర్చుకొని 20 నుండి 30 సంవత్సరాల వయసు వరకు దేవుని మందిరంలో యాజక సేవ నేర్చుకొని, దేవుని సేవ నేర్చుకొని 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన యాజకుడిగా పిలువబడతాడు అని లేఖన సత్యాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత అతడు నమ్మకంగా సేవ చేస్తుండగా అతడు ప్రధాన యాజకుడు, మందిరములో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, మందిరమంతా ఆయన ఆధ్వర్యంలో అక్కడున్న సేవకులు, ఆ యాజకులు, ఆ లేవీలు, ఆ పరిచర్య చేసేవారు
పిల్లలు అందరూ ఆయన ఆధ్వర్యంలో ఉండినట్లుగా చెప్తా ఉన్నాడు. చూడండి దేవుని వాక్యంలో లేవియా కాండంలో 21వ అధ్యాయం, లేవియా కాండము దేవుని వాక్యంలో మనం ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి అధ్యాయం 21:4 చూడండి ఏమన్నాడు. అతడు తన ప్రజలలో యజమానుడు అన్నాడు. లేవియా కాండం కదా 21వ అధ్యాయం. అతడు అంటే ఎవరు? మొదటి వచనంలో మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను అన్నాడు. ఇది యాజకుల గురించిన సంగతులు. దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు కనుక అహరోను కుమారులు, అహరోను యాజకుడు, ఆయన కుమారులు యాజకులు కనుక వారు ఆ లేవీ గోత్రంలో ఈ అహరోను ఆయన సంతతి మరి చాలా ప్రాముఖ్యంగా దేవుని మందిరంలో దేవుని సేవ కొరకు దేవుని చేత నియమించబడిన వారు కనుక ఆ ప్రధాన యాజకుడి గురించిన వివరాలు 1వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదివితే ప్రధాన యాజకుని గురించిన విధులు, దేవుని విధులు, ప్రధాన యాజకుని గురించిన విధులు చెప్పాడు. ఆ మాట చెప్తూ 4వ వచనంలో అతడు తన ప్రజలలో యజమానుడు అని చెప్పాడు. లేవీ గోత్రములో యజమానుడుగా, యాజకుల సమూహములో యజమానుడుగా, ఆ మందిరములో అక్కడ యజమానుడుగా కదండి. ఆ సేవలో అతడు చాలా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా మనకి ఈ వచనం చెప్తా ఉందన్నమాట. అంటే ఎంత ఉన్నతమైన స్థితికి యెహోయాదా ఎదిగాడో చూడండి. ఒక తిమోతిని చూడండి. తిమోతిని కూడా చూస్తే 4వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఏమన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము 4 దేవుని వాక్యములో వచనం 15 చూడండి ఏమన్నాడు. నీ అభివృద్ధి అందరికీ చాటగా కనబడు నిమిత్తము అన్నాడు అనమాట. ఏం కనపడాలంట? ఏమండి ఏం కనపడాలి? అభివృద్ధి. అభివృద్ధి అంటే 2 ఉన్నాయి. భూ సంబంధమైన అభివృద్ధి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. నీ అభివృద్ధి, నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ఓ తిమోతి, నువ్వు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో శిష్యుడిగా ఉన్నావు, మరి పత్రికల్లో పరిచారకుడిగా ఉన్నావు. ఇదే పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడా అన్నాడు. ఒక గొప్ప దైవజనుడు పౌలు ఆ చిన్నవాడిని, ఆ తిమోతిని, ఆయన ఆత్మీయ అభివృద్ధిని చూసి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆ తిమోతిని చూసి ఏమన్నాడంటే దైవజనుడా అన్నాడు. దైవజనుడా, దైవజనుడా. ఎంత ఎదిగాడండి, ఎంత ఎదిగాడు ఆలోచన చేస్తారా? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అని చెప్పాడనమాట. నిజమే కదా. ఒక యెహోయాదా అభివృద్ధి లేవీలలో, ఇశ్రాయేల్ దేశములో, ఆ యూదా దేశములో, ఆ దేవుని మందిరములో ఆయన అభివృద్ధి ఎంత తేటగా కనపడిందో చూడండి. ఆయన మొదటగా పుట్టినప్పుడు ఆ పేరు పెట్టినప్పుడు యెహోయాదాగా 20 సంవత్సరాలు దాటిన తర్వాత యాజక సేవ నేర్చుకుని యాజకుడిగా నియమించబడి అక్కడ నుండి ఆయన ప్రధాన యాజకుడిగా అంచెలంచెలుగా ఆయన ఎదిగిన అభివృద్ధి అందరికీ, ఇశ్రాయేల్ దేశంలో అందరికీ తేటగా కనపడింది. ఒక తిమోతి అభివృద్ధి అందరికీ తేటగా కనపడింది. ఈనాడు స్థానిక సంఘాలలో నా అభివృద్ధి, నీ అభివృద్ధి, మన అభివృద్ధి చెప్పండి ఏం కనపడతా ఉంది అమ్మా? ఏం కనపడుతుంది? వెనక మీటింగ్ పెట్టినట్టున్నారు. మీటింగు మంచిదే, విందాం, జాగ్రత్తగా విందాం. పిల్లలు ఆలోచన చేయండి. ఒక ఆయన పాట పాడమంటే ఏ ఊరు ఎక్కడని అడగండి. ఈ గుండి విప్పాడు. ఈ గుండి విప్పి లోపల ఇంతలా తాడుంది, ఏది బంగారు గొలుసు అనమాట. దాన్ని ఇలా బయటకు వేసాడు. పాట పాడటానికి వెళ్ళిన వ్యక్తి గుండి విప్పి చేయిని బయటేసి, ఇదిగో చూడు నాకు ఎంత లావు తాడుందో, బంగారు తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, వారు పిచ్చోడా, అది నీ కాళ్ళ కింద ఉంటుంది బంగారం రేపొద్దుట. ఎక్కడ? పరలోకంలో కదండి. ఇప్పుడు మెళ్ళ ఉంటుంది, ముక్కుల మీద ఉంటుంది, తల మీద ఉంటుంది. చెప్పండి రేపొద్దున ఎక్కడ ఉంటుంది అది? బంగారం చూపించి నాకు ఇంతలా తాడుంది, నీ వంశాన్ని చూపించుకో, నీ గోత్రాన్ని చూపించుకో, నీ తెలివితేటలు చూపించుకో, నీ ఆస్తి ఐశ్వర్యాన్ని చూపించుకో, నీ అభివృద్ధి చూపించు, ఆత్మీయమైన అభివృద్ధి చూపించు. ఇదిగో ఒక యెహోయాదాను చూడు, ఒక తిమోతిని చూడు, ఎంతోమంది భక్తులను చూడు బైబిల్ గ్రంథంలో కదండి. ఏది కనపరుస్తున్నావు? ఒక ఆయన ఉదయం
మెసేజ్ ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, మధ్యాహ్నం ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్సు, రాత్రి ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్సు. నన్ను అన్నాడు, ఏమండి మీరు ఒకే డ్రెస్ వేస్తున్నారంటే రోజు అంతా అన్నాడు. నాకు ఒకటి కూడా 2 రోజులు ఏమంటే వేస్తాను నేను, నువ్వు ఇష్టపడితే, కానీ 2వ రోజుకి బాగోదు కనుక మార్చాలి, కనుక నాకు 3 డ్రెస్సులు లేవండి, రోజుకి ఒక డ్రెస్సే ఉందని చెప్పాను. అడుగుతున్నారు, ఏమండి డ్రెస్సులు చూపించుకుందామా, వస్తువులు చూపించుకుందామా, ఆత్మీయత చూపించుకుందామా? ఏది చూపిద్దాం పిల్లలు? ఏది ముఖ్యం? ఆలోచన చేసుకోండి. ఒక యెహోయాదాని మనం గమనిస్తే ఆయన అభివృద్ధిని చూపించాడు. ఆయన గోత్రాన్ని, ఆయన స్థితిని అంతటిని పక్కన పెట్టి ఎంతగా అభివృద్ధి అయ్యాడో చూడండి. మీరు బైబిల్ చరిత్రలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొరింథీయులు ఆత్మ సంబంధులుగా, మరి కొరింథీయులతో పౌలు మాట్లాడలేకపోయాడంట. ఆత్మ సంబంధులుగా ఎదగలేకపోయారు. కారణం ఏంటంటే మీరు శరీర సంబంధులు అన్నాడు. హెబ్రీయులు ఎదగలేకపోయారు. కారణం ఏంటంటే వారు వినుటకు మందులు గలవారు అన్నాడు. వినరు, వచ్చినా వినరు, అడావుడు ఎక్కువ, వాక్యం వినరు పిల్లరా. మరి మా ఆలోచనలు వాక్యం మీద ఉండవు, వినే మనసు లేదు, వినే చెవి లేదు కదా. వచ్చిన దగ్గర నుండి ఏదో అడావుడు, ఏదో గుసగుసలు, ఏదో పోయినట్లు మనసంతా ఎక్కడో పెట్టి మనిషి మాత్రం ఇక్కడ కూర్చొని వినలేనటువంటి వారు ఏమెదుగుతారు? వినుటకు మందులు అన్నాడు కదా. గలతీయులకు రాస్తూ ఏమన్నాడంటే పిల్లరా, మరలా వారు ఎక్కడికి పోయారు? మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా మరి పరిపూర్ణులు అయిపోయారు అన్నాడు. పిల్లరా, ఆత్మానుసారులు ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు, కానీ పైనుంచి కిందకి వస్తారంటే మీరు దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. కనుక పిల్లలు ఆలోచన చేసు, ఒక కొరింథీయులు, ఒక గలతీయులు, ఒక హెబ్రీయులు, వీళ్ళు ఎదగలేకపోవటానికి గల కారణాలు పత్రికల్లో చాలా తేటగా రాశాడు. ఈనాడు మనం పిల్లల దేవుడు ఆయన కృప మన మీద ఉంది, సంఘం ఉంది, సహవాసం ఉంది, ఆత్మ ఉన్నాడు, వాక్యం ఉంది, వరం కలిగిన దాసుల్ని మనకి ఇచ్చాడు, సమృద్ధి అయిన వాక్యం మనకి ఇస్తున్నాడు. మనం ఎలా ఎదిగితే మనం ఎలా ఎదగాలో, ఎలా ఫలించాలో ఆ సూత్రాలు చెప్పిస్తున్నాడు. ఇంకా మనం మాకు విలేజ్లో కొన్ని సామెతలు వాడుతుంటారు. ఎక్కడేసావురా గొంగలు అన్నాడంట. నువ్వు ఎక్కడైతే నేను అక్కడే ఉన్నా, నేను ఎక్కడికి పోతాను అన్నాడు కదా. ఆ రక్షణ పొందిన తొలి దినంలో బాప్తిస్వం తీసుకొని వచ్చి కూర్చున్నావు కదా, ఇక అక్కడే కూర్చుంటావు కదా. కొంచెం ముందుకు రా, పరిచయం చేయటానికి రా, ప్రార్థన చేయటానికి రా, ఓ పాట పాడటానికి రా, ఆరాధనలో మరి చక్కగా మాట్లాడటానికి ప్రభు ఆత్మ సహాయం కోరుకో. అవసరమైతే స్థానిక సంఘం, అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని చెప్పగలిగే ఆ స్థాయికి రావాలి కదా. రావాలి, ఈ ఎదుగుదల సంఘాల్లో కనపడాలి కదండి. పిల్లలు ఆలోచన చేయండి. ఒక యెహోయాదాని మనం గమనిస్తే చాలా అద్భుతమైన ఎదుగుదల కనబడుతూ ఉంది. 2వ మాట చూడండి. అందులో 2వ మాటగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము వచనం 16 చదువుతున్నాను. అతడు అంటే యెహోయాదా ఇశ్రాయేల్లో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించనన్నాడు. యెహోయాదా ప్రవర్తన, ఆయన ఎదుగుదల చూసాం మొదటిది. రెండోది యెహోయాదా యొక్క ప్రవర్తన, మంచివాడై ప్రవర్తించననే మాట రాశాడనమాట. విన్నారు కదా. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైందండి. సువార్తల్లో ఉన్న యేసు ప్రభువుని నమ్ముకొని పత్రికల్లో ఉన్న యేసుక్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటే ప్రకటన గ్రంథంలో ఉన్న దేవునితో నువ్వు సదాకాలం ఉంటావు, సందేహం లేదు. నమ్ముట, నడుచుకునుట, ఉండుట, అంతే. క్రొత్త నిబంధన అంతా 3 ముక్కలండి. అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్ముకొనుట, యేసు ప్రభు అడుగుజాడలో నడుచుకొనుట, యేసు ప్రభుతో ఉండుట, పరలోకములో దేవునితో సదాకాలం. చాలామంది నమ్ముకుంటాం కానీ చాలామంది నడుచుకునేవారు కనబడతలేదు పిల్లరా. ఈయన నడక చూడండి, ఈయన ప్రవర్తన చూడండి. విన్నారా? 16వ వచనంలో మంచి వాడై ప్రవర్తించెను అనే మాట చెప్పాడనమాట. ఎక్కడెక్కడ చదవండి 3 మాటలు అక్కడ. 1 దేవుని దృష్టికి మంచివాడు, 2 తన ఇంటి వారి దృష్టికి మంచివాడు, 3 ఇశ్రాయేలీయుల ప్రజలలో ఆయన మంచివాడు. ఆయన ఇంటిలో మంచివాడు, ఆయన సమాజంలో మంచివాడు, ఆయన ఆకాశమందల దేవుని దృష్టికి మంచివాడై ప్రవర్తించాడంటండి. చాలండి సాక్ష్యం. ఇంట్లో సాక్ష్యం ఉంటే సమాజంలో సాక్ష్యం ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉంటే ఇంట్లో సాక్ష్యం ఉండదు.
మీరు గమనించారా? ఒకవేళ ఇంట్లో సమాజంలో సాక్ష్యం ఉన్నా ఎక్కడ ఉండదు? దేవుని యొద్ద సాక్ష్యం ఉండదు. ఇప్పుడు యెహోయాదా అని అడిగితే నీకు ఎక్కడెక్కడ ఉందయ్యా సాక్ష్యం అంటే ఏమంటాడు చెప్పండి? దేవుని దగ్గర సాక్ష్యం ఉంది, సమాజంలో సాక్ష్యం ఉంది, ఇంటిలో సాక్ష్యం ఉంది కదండి. మంచి ప్రవర్తన ఎలా వస్తుంది చూడండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దయచేసి దేవుని గ్రంథాన్ని తీసుకోండి. సెల్లలో దేవుని వాక్యం చూడకండి దయచేసి. మీ దగ్గర సెల్ల ఉండొచ్చు బాబు, సెల్లు ఎట్టి పరిస్థితుల్లో సెల్ల చూడటానికి వీల్లేదు, కట్టేసాయి. సెల్లలో దేవుని వాక్యం చూడకండి. దేవుని వాక్యం బైబిల్లోనే చూడండి. ఒకవేళ మనం ఏరుబాటుగా అందుబాటులో లేనప్పుడు చూస్తే అది వేరు సంగతి. కానీ దేవుని సన్నిధిలో బైబిల్ తెచ్చుకుందాం, బైబిల్లోనే దేవుని వాక్యం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం అధ్యాయం 3 దేవుని వాక్యంలో వచ్చిన 3 చదువుతారా? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుమన్నాడు, వాటిని కంఠభూషణముగా ధరించుకునమన్నాడు, నీ హృదయమను పలక మీద వాటిని రాసుకునమన్నాడు. అప్పుడు అన్నాడు. అప్పుడంటే విన్నారు కదా, వచ్చిన 3 మనం తప్పనిసరిగా చదవాలని. అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందు అన్నాడు అనమాట. మంచివాడు అని అనిపించుకోవాలంటే బట్టలు పెట్టో, అన్నం పెట్టో, డబ్బులు ఇచ్చో, ఏమండి ఏదో సహాయపడో చేసి ఆ మంచితనం అది నువ్వు పెడితే మంచివాడు అంటాడు, పెట్టకపోతే చెడ్డోడు అంటాడు. కానీ నువ్వు మంచివాడివి అని అనిపించుకోవాలంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 2 సంగతులు, ఒకటి దయ, 2 సత్యం కదండి. ఎన్నడూ విడిచిపెట్టుకోవద్దంటండి. వాటిని విడిచి పోనీయొద్దు అంటున్నాడు. ఏం చేయాలి? వాటిని కంఠభూషణముగా, వాటిని నీ హృదయం అనేటువంటి పలక మీద వాటిని రాసుకునమన్నాడు. దయా సత్యం 2 చాలా ప్రాముఖ్యమైనదండి. పాత నిబంధన అంతా సత్యం చెప్తుంది బాబు, విన్నారా? క్రొత్త నిబంధన అంతా దయ చెబుతుంది కదా. ఈ 2 ఉండాలి. చాలామంది దయ చూపిస్తూ సత్యం లేకుండా పోన్లేరా అయితే అయిందిలే అని ఆ సత్యాన్ని పక్కన పెట్టి దయ మాత్రమే చూపిస్తుంటారు. కొంతమంది దయ పక్కన పెట్టి సత్యం మాత్రమే చూపిస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దయా సత్యం. క్రొత్త నిబంధనలో యోహాను రాస్తూ గాయి గురించి సత్యమును బట్టి ప్రేమించు గాయు అన్నాడు అనమాట. యోహాను గాయును ప్రేమించడానికి కారణం ఏంటి? సత్యమును బట్టి అన్నాడు. రెండోది ప్రేమిస్తున్నాడు. సత్యం ఉంది, ప్రేమ ఉంది. కనుక దేవుని వాక్యంలో ఈ దయా సత్యం అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి అండి. వీటిని విడిచిపెట్టి పోనవకూడదన్నాడు. వీటిని కంఠభూషణంగా ధరించుకోమన్నాడు. వీటిని హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు. అయితే యెహోయాదా ఎవరు చెప్పండి? యెహోయాదా దయ కలిగిన వాడు, యెహోయాదా సత్యము కలిగిన వాడు. విన్నారా? దేవుని వాక్య సత్యం కలిగే దేవుని సంఘమనే సత్యమునకు స్తంభమనే సంఘములో మనము సత్యముతో సాగాలి. అదే సమయంలో ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి, దయ కలిగి, జాలి కలిగి అంటాడు కదా. దేవుని విషయంలో సత్యం ఉండాలి, ఒకరి మీద ఒకరికి దయ ఉండాలి, కరుణావాత్సల్యం ఉండాలి. ఈ 2 కలిగి ఉండాలి. ఈ 2 తప్పనిసరిగా మనం ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నేను సత్యంలోనే ఉంటానంటే నువ్వు పరిపూర్ణుడు కాదు. నాకు ప్రేమ ఒకటే తెలుసు, సత్యం లేదంటే పరిపూర్ణుడు కాదు. యెహోయాదా ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన అదే సమయంలో సత్యము కలిగిన వాడు, 2 కలిగిన వాడు. 2 ఉండటం ద్వారా ఆయనకి ఏ పేరు వచ్చింది చెప్పండి? దేవుని దృష్టికి మంచి పేరు వచ్చింది. మంచివాడై ప్రవర్తించాడు. ఇశ్రాయేలు దృష్టిలో మంచివాడుగా ప్రవర్తించాడు. ఇంటివారి దృష్టిలో మంచివాడిగా ప్రవర్తించాడు కదండి. పిల్లరా, మనం నిలిచి గంట సేపు చెప్తే మంచోళం, దేవుని వాక్యం చెప్తే మంచోళం అయిపోం. మంచి పాట రాగం తీసి పాడితే మంచోళం బాగా పాడారని చెప్తారు, కానీ భలే మంచోడు అని చెప్పరు. విన్నారా? బాగా పాడారు, బాగా చెప్పారు, బాగా ప్రార్థన చేశారు, బాగా పరిచయం చేశారు, బాగా డబ్బులు ఇచ్చారు, బాగా భోజనాలు పెట్టారు, భలే రావచ్చు. కానీ మంచి పేరు దాని గుండా రాదు పిల్లరా. చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. ఒక యెహోయాదా
సత్యం కలిగిన వాడు, దయగలిగిన వాడు గనుకనే పరలోకపు దేవుని దృష్టికి, ఇశ్రాయేలు సమాజాన్ని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించనున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను 22వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం కోరుకోమన్నాడు? గొప్ప ఐశ్వర్యం కోరుకోమన్నాడా? మంచి పేరు కోరుకోమన్నాడా? వెండి బంగారాలు కోరుకోమన్నాడా? దయ కోరుకోమన్నాడా? కదండి. చాలా చాలా జ్ఞానం కలిగిన వాడు, అందరికంటే జ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు చెప్పిన మాట అండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పాడు కదండి. తైలం కంటే అన్నాడు కదా, వెండి కంటే, బంగారం కంటే, ఐశ్వర్యం కంటే, తైలం కంటే, అన్నిటికంటే ఏ పేరు కావాలి? మంచి పేరు కావాలన్నాడు. స్థానిక సంఘములో నీ పేరేంటి? ఏమండి, స్థానిక సంఘంలో నీ పేరేంటి? ఇంటిలో నీ పేరేంటి? ప్రాంతంలో నీ పేరేంటి? ఒక ఆయన అన్నాడు, తంటాల మారండే, మామూలోడు కాదు, తంటాల మారి ఈయన మామూలోడు కాదు అన్నాడు కదా. పిల్లల సోదరులకు కూడా రకరకాల పేర్లు పెడతారు. కారణం ఏంటంటే వారి ప్రవర్తన అన్నమాట. విన్నారా? కనుక ఆయన ప్రవర్తన మంచి ప్రవర్తన అన్నాడు. మీరు ఇంకా చదివితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయంలో యథార్థముగా ప్రవర్తించునని రాయబడి ఉంటుంది. 24:2 చదువుతారా? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన అన్నాడు. అంటే యెహోయాదా యథార్థముగా ప్రవర్తించుచు యథార్థమును నేర్పేవాడు. యావాషుకు యథార్థమును నేర్పాడు. ఇక్కడ లేదు కానండి, రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం చూడండి, అక్కడ చాలా తేటగా నేర్పాడని ఉందన్నమాట. 12వ అధ్యాయంలో వచనము 2 చూడండి. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పేవాడు అంటండి. ఏమి నేర్పేవాడు? బుద్ధి నేర్పేవాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించునన్నాడు. యెహోయాదా దేవునికి అనుకూలముగా ప్రవర్తించాడు, యథార్థముగా ప్రవర్తించాడు, మంచివాడుగా ప్రవర్తించాడు. 3 మాటలు మీరు గమనించారా? మనుషులకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా, యథార్థంగా, దుర్మార్గంగా కాదు కదా. మీరు 22వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 2వ వచనంలో ఆమె అతల్య కదా, 2వ వచనం ఆఖరిలో అహజ్యా తల్లి పేరు అతల్య అని రాజబడింది. 3వ వచనం చూడండి, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు అన్నాడు. అతల్య తన కుమారులకు దుర్మార్గాన్ని నేర్పితే యెహోయాదా యావాషు తన కుమారుడు కాడు, యోధా రాజు, గోత్రాలు వేరైనా పిల్లల కుమారుడులాగా పెంచాడు, పెద్ద చేశాడు. ఏవి నేర్పాడు? బుద్ధి నేర్పాడు కదా, జ్ఞానం నేర్పాడు, ప్రభువు నేర్పాడు, వాక్యం నేర్పాడు, మంచితనం నేర్పాడు, యథార్థాన్ని నేర్పాడు, దేవునికి అనుకూలంగా ఉన్న విషయాలు నేర్పాడు కదండి. మనం గమనిస్తున్నాం కదా, అతల్య ఏమి నేర్పుతుందో యెహోయాదా ఏమి నేర్పుతున్నాడు కదండి. అతల్య దుర్మార్గంగా తన పిల్లలకు ప్రవర్తించడం నేర్పిందంటండి. యెహోయాదా యావాషుకు యథార్థంగా ప్రవర్తించడం నేర్పాడంటండి కదండి. మరి మనమేమి నేర్పుతున్నాం మన పిల్లలకి? నువ్వు టీవీ సీరియల్ బాగా చూస్తా రిమోట్ చేతిలో పెట్టుకొని ఉంటే, వాడికి పరీక్షలు వస్తే వాడు కూడా అక్కడ కూర్చుంటే నువ్వు చదువుకోరా బాబు అంటే వాడు ఏమంటాడు చెప్పండి? అమ్మ నువ్వు చదువుకోమంటే ఏమంటుంది? నువ్వు చూస్తున్నావు, వాళ్ళేం చదువుకోమంటున్నావు కదా. నువ్వు చేసిందే వాళ్ళు చేస్తారు. పిల్లల భవిష్యత్తు పాడవటానికి పెద్దలే కారణం అన్నదానికి ఒక రుజువు కనపడతా ఉంది. అందరు కాదు సుమా, మీరు చూస్తే నేనేం చేయలేను, ఉన్నదే చెప్తున్నాను. పెద్దలే కారణం అండి, పెద్దలే కారణం. అతల్య కుమారులు పాడవటానికి కారణం ఎవరు చెప్పండి? ఆ తల్లే కారణం. దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పకపోతే యథార్థంగా ప్రవర్తించడం నేర్పితే ఆ కుమారులు పెద్దవారై పెరిగి ఏం చేద్దరు? ఒక మంచి పని చేద్దరేమో. ఆమె నేర్పిన కారణం బట్టి చూస్తారా? 22వ అధ్యాయంలో దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పితే 24వ అధ్యాయంలో 6వ వచనంలో రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు
దేవుని మందిరమును పాడు చేశారంటండి కదా. దుర్మార్గురాలైన అతల్య, ఆమె నిక్నేమ్, ఆవిడకి పెట్టింది వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరేమో అతల్య. కానీ ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమె క్రియలు ఆమెకి ఏ పేరు తెచ్చింది? దుర్మార్గురాలు. చూడండి, ఇలా చూపించి వీడు ఎంత దుర్మార్గుడు అని చెప్తారు కదా. అంటే ఊరికే చెప్తాను, ఆ వ్యక్తిని చూపించి, ఆ సోదరిని చూపించి ఎంత దుర్మార్గురాలండి, ఎంత దుర్మార్గుడండి, ఏలు పెట్టి ఎత్తి పట్టి చూపించి చెప్తూ ఉంటారు. కారణం ఏంటి కదండి? ఆమె తమ కుమారులకు దుర్మార్గాన్ని నేర్పింది. అందుకని ఆమెకి ఏ పేరు వచ్చింది? అతల్య అనే పేరు వచ్చింది. క్షమించండి, దుర్మార్గురాలు అనే పేరు వచ్చింది అతల్యాకి. మరి ఆ కుమారులు నేర్చుకొని, ఆ దుర్మార్గాన్ని నేర్చుకొని పెరిగి పెద్దవారై ఎవరిని పాడు చేశారు? దేవుని మందిరాన్ని కదండి పాడు చేసిన. వాళ్ళు పాడు చేసింది ఎవరినంటే దేవుని మందిరాన్ని. దేవుడు అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు. ఈనాడు కూడా చూడండి, పిల్లల్ని పాడు చేసే తల్లిదండ్రులు, వారికి పిల్లలు మందిరం ఎటుందో తెలియదు, సండే స్కూల్ తెలియదు. ఏమండి వింటున్నారా? సండే స్కూల్ తెలియదు. చాలామంది పిల్లలకి ఇవాళ సండే స్కూల్ తెలియదు. వచ్చినా కూర్చోరు, వచ్చినా వారం రారు. ఏదో నీకు కొంచెం లోపల స్పీడ్ అయ్యేసరికి గవా పంపాలనుకుంటావు, తర్వాత రెండో వారం వెళ్ళకపోయినా మాట్లాడు, ఏం తెలియదు. చూడండి కావాలితే. కనుక ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రవర్తన, యెహోయాదా యొక్క ప్రవర్తన చూడండి, అతలి యొక్క ప్రవర్తన చూడండి, వాళ్ళు నేర్పే విషయాలు చూడండి, ఏమి నేర్పారో చూడండి. ఇక ఆఖరిగా మూడో మాటకి చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతముల రెండవ గ్రంథములో 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం ఆఖరి 3 వరుసలు నేను చదువుతున్నాను. ఆఖరి 3 వరుసలు, 24వ అధ్యాయం 14వ వచనం ఆఖరి 3 వరుసలు నేను చదువుతున్నాను. యెహోయాదా ఉన్న అన్ని జనములు, చెప్పండి తర్వాత మాట, యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను అన్నాడు. నాకు ఈ మాట చాలా ఇష్టమండి, కానీ భయం. ఎందుకంటే సామాన్యమైన మాట కాదు అది. ఒకవేళ వినుకుంటా వెళ్తే మనకేం తెలియదు. కానీ మీరు కొంచెం లోతుగా వెళ్ళండి. యెహోయాదా ఉన్న అన్ని దినములు, ఎన్ని దినాలు చూడండి. 15వ వచనంలో యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను, అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడన్నాడు. 130 ఏండ్లు ఆయన దినాలు, అన్ని సంవత్సరాలు. 20 ఏళ్ళు తర్వాత ఆయన యాజక పరిచర్య నేర్చుకొని 30 ఏళ్ళు తర్వాత యాజకుడై సేవ ప్రారంభం చేసి, తర్వాత ప్రధాన యాజకుడిగా నియమించబడిన తర్వాత ఆయన మందిరంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా, యజమానుడని రాశాడుగా లేవికాండంలో. కనుక ఆయన జీవిత దినాలలో దేవుని మందిరంలో నిత్యము కూడా దహన బలులు అర్పించబడతా ఉన్నాయి అన్నాడండి. ఎంత విశేషమైన మాట పిల్లరా. ఈ బలి అనేటువంటిది ఆరాధన చూపిస్తుంది అనమాట. అంటే ఆరాధికుడు, నిజదేవుడిని ఆరాధిస్తున్నవాడు, దేవుడిని ఎరగనివారు కాదు. ఈ దినాల్లో చాలామంది నమస్కారాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఆరాధనలు అంటున్నారు, ఏవేవో చేస్తున్నారు. ఎవరిని అంటే ఇక మీరే ఆలోచన చేసి చెప్పాలి. గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు కదండి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి అన్నాడు. యెహోయాదా ఎవరికి చేస్తున్నాడు చెప్పండి? నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, దేవాతి దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఇక ఆయన దైవత్వం గురించి పిల్లరా మనం ఏం చెప్పుకోగలం? మన చేత కాదు, మన వల్ల కాదు, మన జీవితం సరిపోదు. అంతటి గొప్ప దేవుడు. దేవుడంటే నువ్వు నేను అనుకున్నవాడు దేవుడు కాదు, దేవుడే దేవుడు. పిల్లలు ఆలోచన చేయండి. మానవుడు ఏదో ఒక రూపం ఏర్పాటు చేసి, ఒక బొమ్మను ఏర్పాటు చేసుకొని దేవుడని మొక్కి సాగిలపడుతున్నాడు. కానీ పిల్లరా, దేవుడు మనుషుల చేతులతో చేయబడేవాడు కాదు. దేవత్వం యొక్క రూపం వెండి బంగారాలతో తయారు చేయబడేది కాదు. ఆయన సజీవుడు, ఆయనగా ఉన్నవాడు. ఆయన మనుషుల చేతులతో చేయబడేవాడు కాదు, సృజించబడేవాడు కాదు. ఆయనగా ఉన్నవాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు. అలాంటి దేవాతి దేవుడిని ఆరాధిస్తున్న యెహోయాదా కనపడుతున్నాడండి. ఎంతకాలం?
అక్కడ చెప్పాడు కదా, ఆయన బ్రతికున్నంత కాలం యెహోయాదా ఉన్న అన్ని దినాలు 130 సంవత్సరాలు అనుకుందాం. మరి సంవత్సరానికి ఎన్ని వారాలు లెక్క, తర్వాత నెలకి ఎన్ని వారాలు, 4 లేక 5. మరి వారానికి ఎన్ని వారాలు మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడే వారానికి ఎన్ని వారాలండి? నేనేమన్నా తెలుగు ఇంగ్లీష్లో అడిగానా? వారానికి అండి ఎన్ని వారాలు? మీరు చెప్పేది నాకు వినపడదు కానీ నేనే చెప్తాను, ఒకే ఒక వారం. మరి ఎక్కడికి పోయావు? నిన్న ఆదివారం, నిన్నే కదా. ఎక్కడికి పోయావు? యెహోయాదాను అడగండి, ఎక్కడికి పోయావు అంటే ఇప్పుడే ఆరాధనకి వెళ్ళి వస్తున్నాను అంటాడు. ఏ వారం అడిగినా అంటాడు. కానీ మనలో కొంతమందిని అడిగితే ఏమంటాం చెప్పండి? అమ్మాయి దగ్గరికి వెళ్ళా, అబ్బాయి దగ్గరికి వెళ్ళా, ఊరు వెళ్ళా, బంతికి వెళ్ళా, పెళ్ళికి వెళ్ళా, చావుకి వెళ్ళా కదండి. చాలామంది ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారు. పాట మాత్రం పాడుతాం, నే సాగిదా చెప్పండి, నే సాగిదా యేసునుతో ఎంతకాలం? జీవితకాలం అని పాడావు. రేపేదో ప్రోగ్రాం తగిలింది, ఆదివారమే బస్సు ఎక్కేసావు, లేక బంధువులు ఎద్దకు వెళ్ళావు. ఏమైపోయింది పాట? పాట బాగానే పాడావు కానీ ఆరాధన మాత్రం ఆగిపోయింది కదండి, సాగల. యెహోయాదాను అడగండి, ఏం చెప్తాడంటే, ఏ వారం అడిగినా ఏం చెప్తాడంటే, ఎక్కడికి పోయావయ్యా? మనదేమో వారం ఆరాధన, వాళ్ళదే చెప్పండి ప్రతిదినం కదండి. ప్రతిదినం ఉదయము సాయంకాలం ఆ బలిపీఠం మీద పిల్లరా బలి అర్పించబడాలి. లేవియ కాండంలో మీరు చదివితే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి అన్నాడు. విన్నారా? 6వ అధ్యాయంలో మీరు చదివితే 12, 13 వచ్చిన చూడండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదన్నాడు. 13వ వచనం చదవండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అన్నాడు, అది ఆరిపోకూడదన్నాడు. యెహోయాదా అగ్ని ఆర్పేసేవాడా, ఆర్పకుండా చూసేవాడా? ఏమండి, నీ ఆత్మ ఆదివారం వచ్చేసరికి ఆరాధన చేయాలని అంటే ఆత్మను ఆర్పేసేదానువా వాడవా? ఆలోచన చేయండి కదండి. యెహోయాదాను అడిగితే అగ్ని ఆర్పనేవాడు, బలిపీఠం మీద అగ్నిని ఆరనివ్వనవాడు. బలి అర్పించాలంటే అగ్ని కావాలి. ఉదయం బలి అర్పించాలి, సాయంత్రం బలి అర్పించాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 38 నుండి ఆఖరి వరకు చదివితే అక్కడ చెప్పాడు, నీవు బలిపీఠము మీద నిత్యము అర్పించవలసింది ఏమనగా అన్నాడు. నిత్యము అర్పించాలంటండి. ఆ వివరాలు అక్కడ ఇచ్చాడు. 2 గొర్రెపిల్లలను తీసుకోవాలి, తర్వాత ఉదయం మందు 1, సాయంత్రము 1 ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి. వాటితో పాటు దంచి నూనెతో కలిపినటువంటి 30 ఆ పిండిని, 10వ వంతు పిండిని, తర్వాత పాణి అర్పణంగా 30 ద్రాక్షరసమును ఉదయం సాయంకాలం అర్పించాలి అని చెప్పాడు అనమాట. కనుక యెహోయాదా ఉదయము సాయంకాలం ఆ బలిని అర్పించేవాడు. పిల్లరా, ఆ బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చూసేవాడు, అగ్ని ఆరకుండా. రండి, ఎంత మనకు ఒక ఛాలెంజ్గా, ఇదిగో నేను ప్రభువుని ఇలా సేవించా, నువ్వు ఎలా సేవిస్తున్నావు? నేను ఇలా ప్రభువును ఆరాధించా, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు అని ఒక ప్రశ్న వేస్తున్నట్లుగా ఉంది కదండి. ఇది మనకు సవాల్తో కూడిందిగా ఉంది. మరి దేవుని వాక్యంలో మీరు కూడా వాటికి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోండి సమయాభావాన్ని బట్టి. ఎక్కడ ఆరాధించాడు అక్కడ చదవండి. మళ్ళా దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? యెహోవా మందిరములో అన్నాడు కదండి. ఎక్కడంట? కోపం వస్తే మా ఇంటి దగ్గర మా వాళ్ళని పిలుచుకొని 4గురిని ఏర్పాటు చేసుకొని కదండి, ఓ బల్ల ఏర్పాటు చేసుకొని మనమే ఆరాధన పెట్టేసుకుంటాం కదా. పిల్లలు ఆలోచన చేయండి. కానీ యెహోయాదా ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసేవాడు కాదు. ఎక్కడ? అది యెహోవా మందిరం, ఆయన నివాస స్థలం, ఆయన కోరిన స్థానం, ఆయన విశ్రమ స్థానం, ఆయన కలుసుకునే స్థలం. తన ప్రజలను మోసే ద్వారా కలుసుకునేటువంటి స్థలములో అది యెహోవా మందిరం అన్నాడు కదండి. కనుక యెహోవా మందిరములో ఆరాధన చేస్తున్నాడు, నిత్యము ఆరాధన చేస్తున్నాడు, అనుదినము ఆరాధన చేస్తున్నాడు. ఏ దినము మానకుండా
తన జీవిత కాలం అంతా ఊపిరి ఆగే వరకు ఆరాధన చేస్తూ ఉన్నాడు కదండి. పిల్లరా, ఈ దినాలలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆరాధన ప్రారంభం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఆరాధన అంటే దేవుణ్ణి కొనియాడేది, ఆయన హెచ్చించేది, ఆయన పూజించేది, సాగిలిపడేది. ఎక్కడ పడితే అక్కడ కాదు, సంఘంలో కదండి. స్థానిక సంఘంలో ఒకవేళ ఏదైనా ఊరెళ్తే అర్జెంట్ అయితే అక్కడ ఉన్న దేవుని సంఘం ముందే తెలుసుకొని వాళ్ళకి తెలియపరిచి, ఇలాగా మేము అత్యవసరంలో ఇక్కడికి వచ్చాం, మీతో కలిసి మేము ఆరాధన చేస్తాం, తర్వాత ఆరాధన అయ్యాక పని. పిల్లలు ఆలోచన చేసుకోండి. యెహోయాదా ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆ బలిపీఠం మీద ఆ ఆరాధన విషయాలు చెప్పాడు. గొర్రెపిల్ల ఒకటి అర్పించాలి, అలాగే దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని అర్పించాలి. మూడవదిగా పానీయ అర్పణము 30 ద్రాక్షారసమును అర్పించాలి అన్నాడు. నిర్గమాకాండం 29 ఈ 3 యేసు ప్రభువుని చూపిస్తూ ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల ప్రభువుని చూపిస్తూ ఉంది, ఆ పిండి ప్రభువుని చూపిస్తూ ఉంది, ఆ ద్రాక్షరసం ప్రభువుని చూపిస్తూ ఉంది. నిజమే కదా. ఆయన మన ప్రభువే మనం ఆరాధన చేయటానికి సదాకాలం నిలిచే ఒక బలిని ఆయన అర్పించాడు. మనల్ని సంపూర్ణంగా చేసేటువంటి ఒక బలిని యేసు ప్రభు అర్పించాడు. మనల్ని ఆరాధికులుగా చేశాడు. పాత నిబంధన ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదని చెప్తూ ఉండగా, ఆ సంపూర్ణుడు మానవుడై నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కనుక మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తుని ఈ నిర్గమాకాండం 29వ అధ్యాయం 38, 39, 40 వచనాల్లో చూపిస్తుంది. గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు కదండి. మనందరి పాపములను తన శరీరమందు శిలువమాను మీద ఆ కల్వరి కొండ మీదకి అన్యాయమైన తీర్పు నొందిన వాడై మోసుకొని పోయాడు. మన పాపభారం అంతా మోసాడు. రెండవది, ఆయన దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండి అన్నాడు. కొన్ని గోధుమలను దంచితే పిండి అవుతుంది కదా. నిజమే, దంచబడిన గోధుమలు పిండి. అలాగే మన ప్రభు నలగొట్టబడ్డాడు కదండి. దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి దేవుని ఉగ్రత పొందినవాడై ఆ రోట్లో వేసిన ఆ గోధుమలు, ఆ కింద రాయి పైన ఆ రోకలి పోటు కదా, రెండింటి మధ్యన గోధుమలు నలిగిపోయినట్లుగా మానవాళి పాపముల మరి మధ్యన దేవుని కోపం మధ్యన ఆ మధ్యలో మన ప్రభు నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనన్నాడు. నలిగిపోయాడు. అమ్మా అయ్యా, అర్థమవుతుందా? ఎముకలు స్థానం తప్పాయి, మైన వల్ల ఆయన కరిగిపోయాడు. ఆయన ఎంతగా మరి పిడిగుద్దులు తిన్నాడు, ఎంతగా గడ్డపు చెంపలు పిరిగించుకున్నాడు. అరచేతులతో కొట్టారు, ఆయన కొట్టబడ్డాడు. మేకులతో కొట్టారు, సిలువకు కొట్టారు. భూమాకాశానికి మధ్యలో 2 కర్రలు, ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్రకి 3 మేకులతో కొట్టారు. ఆయన కొట్టబడ్డాడు. సుమా, గోధుమలు దంచితే పిండి అయినట్లుగా మన ప్రభు ఆయన పిండి వలె దంచబడ్డాడు పిల్లలు. మూడవదిగా అక్కడ చెప్పాడు 30 ద్రాక్షరసం అన్నాడు కదండి. 2 చేతుల్లో శేలలు, ద్రాక్షరసం, ఎర్రని ద్రాక్షరసం. ఏమే, ఆయన రక్తం, ఎర్రని రక్తం, చేతుల్లో గాయాల నుంచి, తలపైన గాయాల నుండి, దేహమంతా కొరడ దెబ్బలతో గాయాల్లో నుండి, ప్రక్కలో బళ్ళింపొడ్డు, కాళ్ళలో మేకు కొట్టబడగా ఆయన రక్తమంతా కార్చింది. ఆయన రక్తమంతా కార్చాడు పిల్లల. రక్తమంతా కారును, నీళ్లు కూడా కారునన్నాడు. అన్నారా? ఈ దహన బలిపీఠం మీద అర్పించే అర్పణ మన ప్రభువుని, ఆ గొర్రెపిల్ల, ఆ పిండి, ఆ ద్రాక్షరసం అన్నీ మన ప్రభువుని చూపిస్తూ ఉండగా పిల్లరా, ఆయన నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. పరలోకపు దేవుడు మానవుడుగా, మరణం లేని జీవాధిపతి నీ కొరకు నా కొరకు ఆయన మరణమొందిన వాడుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలో కుళ్ళిపోతే రాత్రి కూడుకుండేది కాదు, కానీ ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా తిరిగి లేచాడు. అమ్మా అయ్యా, మరొక వర్తమానం ఉండగా దయచేసి వాక్యం ఉన్న తర్వాత అలాగే వెళ్ళిపోకుండా ఇంకా ఎవరైతే ప్రభువుని నమ్ముకోలేదో వారు ముందుకు రండి. వారు ప్రభువుని నమ్ముకుంటే, బాప్తిసం తీసుకుంటే వారు ఆరాధికులు అవుతారు. ఒక పాపి పరిశుద్ధుడు అవుతాడు. పరిశుద్ధులు దేవుని ఆరాధించే భాగ్యం ఇస్తాడు. ఒక యెహోయాదా వలె నువ్వు కూడా ఆరాధన చేయొచ్చు. సంఘానికి చేరువచ్చి సంఘంలో ప్రభువుని
ఆరాధన చేయవచ్చు. గమనించారా? 3 విషయాలు మనం గమనించాం. యెహోయాదా యొక్క అభివృద్ధిని, యెహోయాదా యొక్క ప్రవర్తన, యెహోయాదా యొక్క ఆరాధన కదండి. ఆయన ఆరాధన గమనించాం. 3 విషయాలుగా దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని వాక్యం ప్రకటించిన దేవుని దాసులకు విజయానందం గారికి ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కువ సమయం విస్తరించే మాటలు ఇప్పుడే ఉండవు. దయచేసి ఒక ప్రకటన గమనించండి. ప్రజలు ఎక్కువ మంది వచ్చారు కనుక కింద కూర్చోగలిగిన వారు, చైర్స్లో కూర్చున్నటువంటి యవనస్తులు, పిల్లలు, చర్చిలో ఖాళీ ఉంది, మందిరంలో